సైలెంట్ అమ్మా. మాట్లాడినట్టయితే మీ క్లాస్లోకి వెళ్ళి కూర్చోవచ్చు, లేదంటే గేట్ అవుట్కి వెళ్ళి మాట్లాడుకోవచ్చు. సో గురువు గారి ఆశీర్వాదం ఉండడం వల్ల దాని యొక్క కోరిక తీరుతుందని ఆశతో ఇంకా పెరిగి పెద్దయింది. కొన్నేళ్ళ తర్వాత ఆ చెట్టు ఎండిపోవడం స్టార్ట్ అయింది, వయసు అయిపోతుంది. దానికి ఆశ తీరలేదు, కానీ చివరికి పూర్తిగా ఎండిపోయింది. అదే టైంలో దశరథ మహారాజు రాముడి యొక్క తండ్రి రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారు. ఆ పట్టాభిషేకం చేసే టైంలో అతనికి ఒక మరి శాపమో లేకపోతే ఏమో వరమో తెలియదు, కానీ రాముడు వనవాసం చేయాలి, రాముడు అడవులకు వెళ్ళాలి. వింటున్నారా ఇక్కడ? సో తప్పదు.